వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఒక చారును చూపించబోతున్నాను. నెలకు ఒకసారైనా ఈ చారు చేసుకుంటే ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉండవచ్చు. ముఖ్యంగా ఆడపిల్లలకు దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ చారుని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మొదటిసారి మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చారును తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాసు ఉలువలు తీసుకుంటున్నానండి. నేను ఈ టైపు ఉలువలు తీసుకున్నాను. వీటిని రాళ్ళు లేకుండా శుభ్రం చేసుకోవాలి. తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మరోసారి నీళ్ళు పోసి నానబెట్టుకుందామండి. నీళ్ళు పోసి ఇక్కడ ఈ ఉలువల్ని నేను నైట్ నానబెట్టుకున్నాను ఉదయం చారు చేసుకోవడానికి. చూద్దాం. మార్నింగ్ ఉదయం చూడండి, ఉలువలు బాగా ఉబ్బిపోయి ఉన్నాయి. వీటిని ఒక బౌల్లోకి వేసుకుందాము. వాటర్తో సహా వేసుకోండి. నైట్ నానబెట్టుకున్న వాటర్తో సహా వేసుకోవాలి. తర్వాత ఎసరు నేను 5 గ్లాసులు వేసుకుంటున్నాను. ఈ గ్లాస్తో ఒక 5 గ్లాసులు వేసుకుంటున్నాను. మనకి చారు ఉడికితే 2.5 గ్లాసులే వస్తుంది. కుక్కర్లో ఉడికించుకోవచ్చు. కాకపోతే ఇట్లా నార్మల్గా ఉడికితేనే చారు బాగా టేస్ట్గా ఉంటుంది. కుక్కర్ అయితే ఒక 10 విజిల్స్ కొట్టించుకోండి. తర్వాత సాల్ట్ వేసి మరిగిద్దాము. ఈ మరుగుతున్నప్పుడు మనం చింతపండును కూడా నానబెట్టుకోవాలి. మీ పులుపు తగ్గట్టు చింతపండుని నానబెట్టుకోండి. ఆడపిల్లలు తెలియని వయసులోనే రజస్వలు అవుతున్నారు. బాగా రక్తహీనతతో బాధపడుతున్నారండి. పిల్లలకి బాగా ఇది యూజ్ అవుతుంది ఈ చారు. చూడండి, బాగా ఉడుకుతుంది చారు. చూద్దాం గింజలు ఉడికినాయో లేదో ఒకసారి చెక్ చేద్దాము. ఇంకా ఉడకలేదండి. మరికొద్దిసేపు ఉడికిద్దాము. తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో రకరకాల జబ్బులండి, థైరాయిడ్ అని, షుగర్ అని, బీపీ అని. తర్వాత బాలింతలకి ఇది చాలా చాలా మంచి రెసిపీ అండి. కంపల్సరీ బాలింతలు ఉంటే ఈ చారును మాత్రం చేసి పెట్టండి. ఇప్పుడు గింజలు ఉడికిపోయినాయండి. ఈ కట్టుని మనము సపరేట్ చేసుకుందాము. వడగట్టుకోవాలి. వేరే బౌల్ పెట్టుకొని ఈ విధంగా వడగట్టుకోవాలి. గింజలు బాగా ఉడికితేనే మనకి ఇక్కడ చారు చాలా టేస్ట్గా వస్తుంది. గమనించగలరు. చూడండి, కట్టు రెడీ అయిపోయింది. ఈ గింజల్ని మనము వేరే బౌల్లోకి తీసుకొని తాలింపు వేసుకొని గుగ్గులలాగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మరో గిన్నె పెట్టుకుందాము. పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు పెద్దగా కట్ చేసి వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలైనా టమాటాలైనా. ఉల్లిపాయ మరీ వేగాల్సిన పని లేదు, కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు టమాటా, నేను ఇక్కడ 2 టమాటాలు పెద్ద సైజు తీసుకున్నాను. ఇలా పొడవు కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెము సాఫ్ట్ కావాలి. కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకుందాము. మూత మూసి వీటిని మగ్గించుకోవాలి. చూద్దాం. టమాటాలను ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఆనియన్స్, టమాటాలు బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. పసుపు తాలింపులో ఒకసారి ఇలా కలుపుకోవాలి. తర్వాత మనము కట్టును ఈ తాలింపులో వేసుకోవాలి. ఇది చారు చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. చికెన్ పులుసులాగా అనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంటుంది చారు. బాగా కలుపుకుందాము. ఇప్పుడు చింతపండు గుజ్జును కూడా వేసుకుందాము. మీ పులుపు తగ్గట్టు ఈ చింతపండుని యాడ్ చేసుకోండి. ఈ పులుపు, కారము అన్నీ సరిపోతే చాలా టేస్ట్గా ఉంటుందండి చారు. ఇప్పుడు ధనియాల పొడి, పెప్పర్ వేసుకోవాలండి. పెప్పర్ పౌడరు, మిరియాల పొడి,
తర్వాత చితకొట్టినటువంటి ఎల్లిపాయలు కూడా వేసుకుందాము. ఎల్లిపాయలు కాస్త ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. తర్వాత ఉలువల పేస్ట్ వేసుకోవాలండి. మీకు చారు చిక్కగా కావాలనుకుంటే పేస్ట్ కాస్త ఎక్కువ వేసుకోండి. తర్వాత కొత్తిమీర వేసుకుందాం. కొద్దిసేపు బాగా మరిగిద్దాము. గుమగుమలాడిపోతుందండి చారు. ఇప్పుడు మనము ఈ చారుని ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకుందాము. మెనోపాజ్ దశలో వచ్చే సమస్యలకు కూడా ఈ చారు ఉపయోగకరం అండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.